చెప్పండి సమస్య ఏంటి? మైక్ తీసుకోండి. చేతబడి ద్వారా కష్టాలు చూస్తున్నాను గురుగారు. ఆ! చాలా కష్టాల్లో ఉన్నాను గురుగారు. అయితే ఇంకా మా ఆర్థిక స్థితి కూడా ఎంత బాలేదండి. ఇంకా మేమేంటంటే చూడండి, నేను మా ఇంట్లో ఆరోగ్యం బాగుండదండి. అనారోగ్యం ఉంటుందండి. మేము ఈ అనారోగ్యం నుండి మరియు అప్పుల నుండి విముక్తి కోరుకుంటున్నామండి. మరియు ఈ కష్టాల నుండి విముక్తి కోరుకుంటున్నామండి. చేతబడి నుంచి కూడా విముక్తి కోరుకుంటున్నామండి. అంటే మాకు ఏదో ఒక విధంగా ఒక మంచి దారి దొరికితే చాలండి. ఇలాంటి కష్టాలు రాకుండా. మా కుటుంబం మొత్తం సురక్షితంగా ఉండేలా ఇక్కడ చూడండి, ఉండాలండి. ఇక్కడ రాయబడి ఉంది. మీరు చేతబడి నుంచి విముక్తి కోరుకుంటున్నారు. లక్ష్మి దిగ్బంధనం నుంచి విముక్తి కోరుకుంటున్నారు. మీ దగ్గర ఉన్న ధనం ఆగటం లేదు. అవును గురుగారు. అభివృద్ధి సాగడం లేదు. అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, బాగేశ్వర్ ధామ్ వెళ్ళినప్పుడు మీకు అవకాశం దొరకాలనే కోరికతో వచ్చారు. మరియు ఇక్కడ కూడా మీకు అవకాశం దొరకాలనే కోరికతో మీరు ఇక్కడికి రావడం జరిగింది. అవును గురుగారు. అవును. ఇంట్లో అశాంతి ఉంది. అప్పుల నుంచి విముక్తి కోరుకుంటూ మీరు ఇక్కడికి వచ్చారు. అవును కొంత గురుగారు, సమయం నిజమేనండి. పడుతుంది, కానీ అప్పుల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ఆశీర్వాదము. ఇంకోటి మీరేం కోరుకుంటున్నారంటే, ఆ భూమి విషయంలో పత్రాలపై సంతకం అనేది అయిపోవాలని కోరుకుంటున్నారు.